సంజయ్ గారిది ఉందా? మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన బొంద పెట్టాలి ఫస్ట్. అదొక పాయింట్ సార్. మీరు మేము కొట్లాడుకుని కాదు. కాంగ్రెస్ కేంద్ర మంత్రివర్యులు ఏం చెప్తున్నారు? బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుకుంటూ కాదు, బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి, ముందు ఆ పని చూద్దాం అంటున్నారు. ఒక ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు? దాడి చేస్తాము, మీరు మాట్లాడిన మాటలకు దాడి చేస్తాం అంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలకు గత 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆ మాటలకు ఎన్నిసార్లు దాడి చేయాలి అట్లంటే? కానీ మా సంస్కృతి అది కాదు. మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంటున్నారు గౌరవ శాసనసభ్యులు. ఎస్, అందరం అదే చేద్దాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమే నేర్చుకుందాం మనం. ఎందుకంటే ఈరోజు మాట్లాడుతూ బండి సంజయ్ గారు గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా జరిగిందని గట్టిగా అధికారులను పిలిచి మందలించాల్సింది పోయి మనిద్దరం కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి బీఆర్ఎస్ పార్టీని పొందబెడదామనే లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇదెక్కడ సంస్కృతి? శాంతి భద్రతలు కాపాడాలన్నా లేకపోతే ప్రతిపక్షాలు పోలీస్ వాళ్ళకి ఏం డైరెక్షన్ ఇస్తున్నారండి మీరు? సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం 2 కలిసి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి పోలీస్ శాఖకి ఏమిస్తున్నారు మీరు ఆదేశాలు? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని టైట్ చేయండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను కేసులు పెట్టండి, సోషల్ మీడియాలో ప్రతిపక్షంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా కేసులు పెట్టండి, వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టండి. ఎంత దారుణం అయిపోయిందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఈ సందర్భంలో. మొన్న ఈ మధ్య వికారాబాద్ వెళ్ళాను నేను. వికారాబాద్ నుండి మా చుట్టాలు చనిపోతే పరిగి జడ్చల్ర వెళ్ళాలి. జడ్చల్ర వెళ్ళాలంటే పరిగి దాటుకొని జడ్చల్ర వెళ్ళాలంటే కనీసం ఒక 50 మంది పోలీసులు నన్ను ట్రాక్ చేశారు. ఎందుకని? పరిగిలో ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది, అక్కడ పోతానేమో అని. అదేదో నిషేధిత ప్రాంతం అయినట్టు, నేనేదో తప్పు చేసినట్టు ట్రాక్ చేస్తున్నారు. ఇదెక్కడ సిస్టము? స్వేచ్ఛగా ప్రయాణం కూడా చేయలేకపోతామా? ఇవే ఆంక్షలు. మా మీద పెట్టే నిఘాలో 1% ఈ నేరాల పట్ల నిఘా పెట్టారనుకోండి, తెలంగాణ రాష్ట్రం ఇట తలంచుకోవాల్సిన అవసరం ఉండదు. దేశవ్యాప్తంగా పోలీస్ వాళ్ళను పోలీస్ పని చేయనియండి. రాజకీయ వేధింపులకు, రాజకీయ కక్ష సాధించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దయచేసి మార్చుకోమని గౌరవ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ హోంమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. రాష్ట్ర హోంమంత్రి గారిని కోరుతా ఉన్నాను, కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. ఇది క్రైమ్ రేట్ ఆ విధంగా 18.7% పెరిగింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? నైతిక బాధ్యత వహించాలి, ప్రభుత్వం తరఫున సమాధానం కూడా చెప్పాలి. ఇక మిగతా అన్ని క్రైమ్ రేట్ చెప్తామంటే ముఖ్యంగా మహిళల పట్ల ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి నేరాలు అనే దానికి తెలంగాణ రాష్ట్రం ఏ లెవెల్లో ఉందనే దానికి నిన్న ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్ను ఒక్క నిమిషం మేము ముందు పెట్టదలుచుకున్నాను. మహిళలపైన, చిన్నారులపైన జరుగుతున్న క్రైమ్ రేట్లో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో, నార్త్ సదరన్ స్టేట్స్లో ప్రథమ స్థానంలో ఉంది. మన దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానంలో తెలంగాణ మహిళలు, చిన్నారుల పట్ల జరుగుతున్న నేరాలలో ప్రథమ స్థానంలో ఉంది. ఇది తలంచుకోవాల్సిన అవసరం లేదా? మహిళలను కోటేశ్వరులను చేస్తానన్నారు కదా, ముందు భద్రత కల్పించండి. కోటేశ్వరులు దేవుడు అడుగు, ముందు భద్రత కల్పించమని కోరుతామని ప్రభుత్వాన్ని. జాతీయ సగటు రేటు 24.9% ఉంటే తెలంగాణలో ఈ క్రైమ్ రేట్ 61.2%, ఇంచుమించు 61% ఉంది. అంటే ఎటుపోతుంది మన తెలంగాణ? ఏం చేస్తున్నాయి షీ టీమ్స్? ఎందుకు రివ్యూ చేయట్లేరు? ఇవే కాకుండా ఒక్కొక్కటి మహిళలను వెంబడించి వేధించడంలో, అంటే మహిళలను వేధించడంలో మన కమిషనర్ గారికి, మల్కాజిగిరి కమిషనర్ గారికి అనుభవం జరిగింది కదా. ఆ మహిళలను వేధించడంలో అనే దాంట్లో 2వ ప్లేస్లో ఉంది తెలంగాణ. అట్లాగే ఉద్యోగాలు ఇస్తామని ఆశ కల్పించి మోసం చేయడంలో కూడా, అట్లా మోసం చేసి లేడీస్ని మోసం చేసే దాంట్లో కూడా తెలంగాణ 2వ స్థానంలో ఉంది దేశం మొత్తంలో. అట్లాగే చిన్నారుల పైన కూడా ఈ క్రైమ్ రేట్ దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ముఖ్యంగా ఎస్టీకి సంబంధించిన చిన్నారుల పైన మాత్రం 4వ స్థానంలో ఉన్నాం. అట్లాగే సైబర్ క్రైమ్ నేరాలు. సైబర్ క్రైమ్ అంటే ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఐటీ హబ్ అనేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోతుందంటే ఇవన్నీ చూస్తూ ఉంటే హైదరాబాద్ అంటే క్రైమ్ హబ్ లాగా అయిపోతూ ఉన్నట్టుంది. సైబర్ క్రైమ్ కూడా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం కంపేర్ చేస్తే పోయిన సంవత్సరంలో దేశంలో 2nd ప్లేస్లో ఉన్నాం సైబర్ నేరాలలో,
కానీ ఈ సంవత్సరం మొదటి స్థానంలోకి వచ్చేసాం. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న హోంశాఖ ఆధ్వర్యంలో వచ్చిన రిపోర్ట్. ఇది మన ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్, ఇది మేము ఇచ్చిన రిపోర్ట్ కాదండి. దీంట్లో కూడా 1,00,000 నుండి 10 లక్షల లోపల జరిగిన మోసాలు ఏదైతుందో దాంట్లో నంబర్ 1లో ఉన్నాం. 50 లక్షల పైచిలకు పడిన మోసాలలో 2వ స్థానంలో ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా 17.9% రేటు సైబర్ క్రైమ్లో పెరిగింది. అట్లాగే మానవ అక్రమ రవాణాలో, ఉమెన్ ట్రాఫికింగ్ దాంట్లో కూడా, బెట్టింగ్ దాంట్లో నంబర్ 1లోనే ఉన్నాం మనం. వృద్ధులకు సంబంధించిన నేరాలలో 4వ స్థానంలో ఉన్నాం. అట్లాగే రోడ్ యాక్సిడెంట్స్ కూడా బాగా జరుగుతున్న దాంట్లో కూడా మనం అత్యధికంగా మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పక్కన పెట్టి పోలీస్ శాఖకు సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళందరూ చలాన్ వసూల్లో మాత్రమే ఉన్నారు. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే కూడా పట్టించుకోరు దాన్ని. ఫస్ట్ చలాన్ వసూల్లో మాత్రం మొదటి స్థానంలో ఉన్నారు. పోనీ ఆ ట్రాఫిక్ చలాన్లు వసూలు చేస్తున్నారు, ఎంత వసూలు చేస్తున్నారు చెప్పమంటే ఆ లెక్క మాత్రం చెప్పారు. కానీ ఫస్ట్ దాంట్లోనే ఉన్నారు. ఒక రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రాఫిక్ చలాన్లు కట్టకపోతే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి లింక్ చేయండి అని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి లేరు, మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. తర్వాత ఇంకోటి ఛార్జ్ షీట్స్ నమోదు చేయాలి. ఛార్జ్ షీట్స్ నమోదు చేసి కేసులు ఇచ్చేయకపోతే అసలు కేసులు రిజిస్టర్ అయిన నమ్మకం ఉండదు. కాబట్టి ఛార్జ్ షీట్ నమోదు చేయడంలో కూడా వెనుక పడ్డది మన తెలంగాణ. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ఇప్పటికైనా రివ్యూ చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ హోంమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా హోంమంత్రి గారు పని చేయకపోతే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తారు. మరి ఇక్కడ హోంమంత్రి గారు పని చేయనప్పుడు ముఖ్యమంత్రి గారు మీరన్నా రివ్యూ చేయండి. రివ్యూ చేసి మళ్ళీ తెలంగాణ పోలీసుకున్న ప్రతిష్టను పెంచే ప్రయత్నం చేయండి. ఇదే కాకుండా ఇంకొక విషయం కూడా ముఖ్యమంత్రి గారు గమనించాలి. ఎందుకంటే రాష్ట్రంలో పోలీసు వాళ్ళకి పని భారం పెరిగింది. ఎట్లా అంటే మేము ఎక్కడ పోతున్నాం, కేటీఆర్ గారు ఎక్కడ పోతున్నారు, హరీష్ రావు గారు ఎక్కడ పోతున్నారు, వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, వీటి మీద ఉన్నంత శ్రద్ధ రాష్ట్రంలో రోడ్డు మీద చంపుకుంటున్నారు, లేకపోతే మహిళల ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది, లేకపోతే చిన్నారుల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటి మీద దృష్టి లేదు ఈ ప్రభుత్వానికి. ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం? మేము ప్రజల తరపున ప్రశ్నిస్తాం. ప్రజల కష్టం, లగచెల్లెల్లో ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాం. మీరు లాఠీ చార్జ్ చేసి వాళ్ళను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడితే వాళ్ళ తరఫున ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రైతులకి ఈరోజు కళ్ళాలలో ధాన్యం అట్లాగే ఉంది కదా, ధాన్యాన్ని కొనండి అని వాళ్ళ గొంతుగా ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై మాట్లాడుతున్నాం. దానికి మా వెనకాల పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మా వెనకాలే ఉంటుంది. కానీ ముందు నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈరోజు ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్ ముందు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఎక్కడ వెనుకబడ్డాము, పోలీసింగ్ వ్యవస్థ ఎక్కడ నష్టం జరుగుతుంది, శాంతి భద్రతలకు ఏ విధంగా విఘాతం జరుగుతుంది, ప్రతిష్ట ఏ విధంగా దిగజారిపోయిందని రివ్యూ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విధంగా చేసినప్పుడే సామాన్య ప్రజలకు నమ్మకం అనేది కలుగుతుంది. ఆ విధంగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఛార్జ్ షీట్ నమోదు చేయకపోతే అసలు కేసులే ఇది కావు. కేసులు కానప్పుడు, శిక్ష పడినప్పుడు నమ్మకం సన్నగిలుతూ ఉంటుంది. కాబట్టి